నిర్మలంగా నీలాకాశం నది ప్రశాంతవాహిని నదీమ తల్లి పురివిప్పిన ప్రకృతి నాట్యం ప్రకృతి ఒడిలో నేను నా వెతల కథ. వెతల ఏమిటవి అని మీకు చాలా పెద్ద సందేహం కలుగుతుంది కదా. జాతస్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. కానీ ఈ జీవన పోరాటంలో ప్రతి మనిషి కూడా నిత్యం చస్తూ బతుకుతున్నాడు. అదేమిటో ఇప్పుడు చూద్దామా మరి. చూడండి, మానసిక సంక్షోభం, కుటుంబంలో అలజడి, సమస్యలు అనేకం, పరిష్కారం మానవ ధర్మం. గృహహింస ఒక సాంఘిక సమస్య. సాంఘిక సమస్యలను చూస్తున్నారు కదా మీరు. ఇగో ఒకటేమిటి, ఎయిడ్స్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అన్నా కూడా ధూమపానం తప్పకుండా ప్రజలు నిత్యం తమ జీవితంలో భాగంగా ఎన్నుకుంటున్నారు. ఇంకా చాలా చాలా సమస్యలు చూసారా. ఈ పసిబాలుడిని ఎంత దైనందిక స్థితిలో ఉన్నాడో. ఇట్లా ఒక సమస్యల వలయంలో ఊబిలో చిక్కుకున్న మానసిక సంక్షోభాలని, సాంఘిక సంక్షోభాలని, రాజకీయ ఆర్థిక సంక్షోభాలని ఇంకా చూస్తూ ఉండండి. జాతి ఒక పెద్ద సమస్యగా మారింది కదా ఈనాటి గ్లోబలైజ్డ్ వరల్డ్ లో. ఇగో పబ్లిక్ ప్రాపర్టీని ఎలా తగలపెడుతున్నారో చూశారు కదా. అమ్మో ఎన్ని సమస్యలు. ఈ సమస్యల నుంచి పలాయనం చిత్తగించాల్సిందేనా, కాదంటారా, అవునంటారా? మీరే ఆలోచించుకోండి. ఇదిగో సాధికారతతో ఎంత బాగా స్త్రీలు తమ సమస్యను తామే పరిష్కరించుకోగలుగుతారో ఇది కూడా ఒక సత్యమే. ఇంకా ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుకున్న ఒక స్త్రీకి గాని ఒక పురుషుడికి గాని సమాజం ఎంత చేయూతని సహాయాన్ని ఇస్తుందో చూస్తున్నారు కదా. ఇదిగో స్టాప్ వార్ అగెయిన్స్ట్ విమెన్. నౌ యూ కెన్ సీ దట్ నిత్యం తన జీవితం అనే ఒక ఊబిలో చిక్కుకున్న స్త్రీ పురుషులు అనేక రకాల సమస్యలతో రోజు తన జీవితాన్ని నిత్యం చేస్తూ గడుపుతున్నారు. కానీ దీనికి కావాల్సింది ఏమిటి? శక్తి. మనం అమ్మవారిని ఎప్పుడు శక్తి స్వరూపిణిగా వివరిస్తాం కదా. ఇదే శక్తిని ప్రతి మనిషి కూడా తమలో తాము తెచ్చుకుంటే తమ సమస్యల్ని తాము సృష్టించుకోవడమే కాకుండా పరిష్కరించుకోవడం కూడా ఒక చాలా అందమైన ప్రక్రియగా ఏర్పరచుకోవచ్చు. ఇలా ఎన్ని రకాల సమస్యలను చూస్తున్నారు కదా మీరు. మరి చూడండి, ఇంకా కొన్ని సమస్యలను చూడండి. మానసిక సమస్యలు అంటే చాలా పెద్ద కుటుంబ సమస్య అది. సో లెర్నింగ్ అనే ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ సమస్యల్ని అందంగా పరిష్కరించుకోగలిగినప్పుడే లెర్నింగ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని సమస్య పరిష్కార పద్ధతి అంటే ఏమిటి అనేది ఇవాళ నేను చెప్తాను. చూడండి, మనిషి జీవితంలో సమస్యల వలయంలో రోజు ఉంటాడు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒకసారి ఒక స్త్రీ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు సుఖ సంతోషాలు లేవు అని చెప్పింది. అందుకు స్వామి చిన్న చమత్కరించారు. ఏం చేశారంటే, అమ్మ ఏ ఇంట్లో అయితే సుఖ సంతోషాలు ఉంటాయో ఆ ఇంట్లో వెళ్ళి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురా అమ్మా అన్నారు. ఆ స్త్రీ కూడా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎక్కడా ఆవాలు దొరకలేదు. కడకు గౌతమ్ బుద్ధుడి దగ్గరికే వచ్చింది. సిద్ధార్థుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, అమ్మ చూసావా, సమస్య అనేది, పరిష్కారం అనేది, సుఖం అనేది, శాంతి అనేది అన్ని మనలోనే ఉంటాయమ్మా. దానికి తగిన సహాయం తమకు తామే పొందాలి. సో ఈరోజు మనం సమస్య పరిష్కార పద్ధతిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అనాది కాలం నుంచి ఈ కాలం వరకు కూడా విద్యా బోధన కానీ విద్యా అభ్యసన కానీ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలోనే జరుగుతోంది. కానీ ఈనాడు మిగతా ఫీల్డ్స్ లో వచ్చిన డిఫరెన్స్ లాగే ఈ ఫీల్డ్ లో, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో కూడా కొంత నూతన పోకడలు వచ్చాయి. వాటి పర్యావసనమే ఇప్పుడు మనకి సంఘీకృత ఉద్గార పద్ధతి అనేది, అంటే సోషలైజ్డ్ రెసిటేషన్, టీమ్ టీచింగ్ అంటే బృంద అభ్యసన, ఇట్లాంటి వనరుల పద్ధతి, మళ్ళీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని, సమస్య పరిష్కార పద్ధతి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని, ఇలాంటి రకరకాలైన నూతన పోకడలతో విద్య
విద్యార్థి కేంద్రీకృతంగా మారింది. ఈ సమస్య పరిష్కార పద్ధతిని గురించి గేట్స్ ఏమన్నాడంటే, a problem exists with an individual who has a definite goal which he cannot achieve with the behavior which has got with him. ఇంకా చెప్పాలంటే డ్యూఏ కూడా ఏమన్నాడంటే రిఫ్లెక్టివ్ థింకింగ్ గురించి చెప్తూ, ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద థాట్ అండ్ థింకింగ్ కంట్రోల్స్ ఆర్ ద థాట్ కంట్రోల్స్ ఆర్ ద ఎండ్ కంట్రోల్స్ ద థింకింగ్ ప్రాసెస్ అని నిర్వచించాడు. సో మనం ఈరోజు సమస్య పరిష్కార పద్ధతి గురించి చెప్పుకుంటున్నాం అంటే, విద్యార్థులు తమ పూర్వజ్ఞానంలో తమకున్న పూర్వజ్ఞానాన్ని అన్వయించుకుంటూ ఒక సమస్య ఎదురైనప్పుడు ఎంత విమర్శతో ఎంత విశ్లేషించి దాని యొక్క పరిష్కారాన్ని కనుగొనాలి, సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి అన్నది ఇప్పుడు తప్పకుండా వాళ్ళు చేయవలసిన పద్ధతి, ఆచరించవలసిన ఒక ప్రక్రియ కూడా. ఎందుకంటే ముందు ముందు భావి జీవితంలో వాళ్ళు ఎన్నో సమస్యల వలయంలో లేకపోతే ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దానికి తగిన విశ్వాసం ఆత్మస్థైర్యం లేకపోతే ఈ సమస్యను పరిష్కరించుకోవడం కాకుండా వాళ్లే సంఘానికి ఒక పెద్ద సమస్యగా మారుతారు. సమస్య పరిష్కార పద్ధతిలో కొన్ని సోపానాలను చూద్దామా మరి? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మొట్టమొదట సమస్యను ఎన్నుకోవడమే ఒక పెద్ద సోపానం. తర్వాత ఎన్నుకున్న సమస్యనికి శాస్త్రీయ పద్ధతిలో మంచి సమాచారాన్ని సేకరించి ఆ సేకరించిన సమాచారాన్ని చాలా విశిదంగా విశ్లేషించి దాని యొక్క బాగోగుల్ని బాగా చేసుకుని తర్వాత ఆ సమస్య యొక్క సమాచారాన్ని కేంద్రీకృతం చేసుకుని పరిపూర్ణంగా ఆలోచించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకు ఏర్పరచుకోవాలంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియాలి కదా. అందుకనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని తర్వాత దాని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని కానీ మూల్యాంకనం కానీ చేయాలి. ఇప్పుడు సమస్య పరిష్కార పద్ధతికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి పద్ధతికి ఉంటాయి కదా. మరి అలాంటి లక్షణాలే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా. ఇప్పుడు చదవండి చూద్దాం. అస్తమానం మేం చెప్పడం కాదు, ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ప్రతి సమస్యని తనదిగా భావించాలి. దానికి ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా నిర్వచించడం కూడా నేర్చుకోవాలి. నిర్వచించడమే కాదు, ఇంకా ఏం చేయాలంటారు? ఈ పద్ధతిని ఎన్నుకునేటప్పుడు తగిన వనరులను సమకూర్చుకోకపోతే సమస్య పద్ధతి ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. ఈ సమస్య పద్ధతిలో తగిన వనరులను ఏర్పరచుకున్న తర్వాత సమస్యలను ఖచ్చితంగా ఒక నిర్ణయంతో ముందుకు సాగాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని రకాల సమస్యలు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను కదా. ఈ వార్ అగెయిన్స్ట్ ఉమెన్, తర్వాత సాంఘిక దురాచారాలు, రాబందులు, కామాంధులు, సత్యాలు, ఘోరాలు, అహింసలు, మారణ హోమాలు, ఇలా అనేక రకమైన మనకి ప్రక్రియలతో ప్రతిరోజు నిత్య జీవితంలో మనిషి చస్తూ బతుకుతూ ఉండాలని. కానీ ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఈ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు, ఇవన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టి తను మంచి ఒరవడితో ముందరికి సాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా కొన్ని చూద్దామా మరి సమస్యలని? ఇగో చూడండి, మరి ఇప్పుడు చూడండి, సమస్య పద్ధతిలో కొన్ని లాభాలు కూడా ఉంటాయి కదా. ఆ లాభాలు ఏమిటంటే, తప్పకుండా మనం లాభాన్ని ఎలాగ మనం తెలుసుకుంటామంటే, సమస్య పద్ధతి మనిషి యొక్క జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికి తగిన ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని ఇవ్వడమే కాకుండా సమస్యను తమదిగా భావించి దాంట్లో విమర్శించి విశ్లేషించి విజ్ఞతతో ఒక ఆలోచన పరిధికి వెళ్లి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది. తర్వాత దీంట్లో విద్యార్థి యొక్క సృజనాత్మకత కూడా పెంపొందుతుంది, అతని లక్ష్యాలు మారతాయి. తన జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యల్ని పరిశీలించడమే కాదు, దాన్ని విమర్శించడం, మళ్ళీ దాన్ని చైతన్యవంతులుగా మారి దాన్ని పరిష్కరించుకోవడం, ఇలాంటి ఎన్నో మంచి మంచి లక్షణాలు మీకు చూస్తూనే ఉంటారు, మీకు చూపిస్తూనే ఉంటాం. కానీ ప్రతి పద్ధతికి కూడా కొన్ని పరిమితులు తప్పవు. ఆ పరిమితుల్లో ఏమిటంటే, ఇది చాలా కాల వ్యవధితో కూడింది. దీన్ని చేపట్టాలంటే దీనికి చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని. ప్రతిరోజు కూడా మనం కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ ఉన్న రొటీన్ ని డిస్టర్బ్ చేసే ఒక పద్ధతి.
తర్వాత కొన్నిసార్లు ఈ సమస్య పద్ధతిలో ఇప్పుడు వాళ్ళకి వయోపరిమితి అనుకరించకపోతే ఏమవుతుందంటే విద్యార్థులు సమస్యలకి వాళ్ళ ఇష్టమైన పరిష్కారాన్ని తీసుకొచ్చి అదే చాలా కరెక్ట్ అయినదని గాని ఖచ్చితమైనదని గాని ఒక నిర్ధారణకు వచ్చే ఒక ప్రమాదం కూడా ఉంది. కనుక ప్రతి పద్ధతిలో లాగే దీంట్లో కూడా ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దీంట్లో 2 రకాల పద్ధతుల్లో ఈ సమస్య పరిష్కార పద్ధతిని మనం బోధన చేయొచ్చు. ఒకటి ఏంటంటే ప్రేరేపక పద్ధతి, 2 ఊహా పద్ధతి. ఈ ప్రేరేపక పద్ధతిలో సాధారణంగా వాళ్ళు సత్యాసత్యాలను కనుక్కుని ఒక అన్వేషణ చేసి సత్యాన్వేషణ చేసి దాని తర్వాత ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వస్తారు. ఉదాహరణకి సంఘంలో ఉన్న ప్రతి సమస్యకి అహంకారం, అమానుషత్వమే ఒక సొల్యూషన్ అని అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనిషి అహాన్ని వదులుకుంటాడో, ఎప్పుడైతే మనిషి మానవత్వంతో ప్రవర్తిస్తాడో అప్పుడు ఆ సమస్య తనకి తానే పరిష్కరింపబడుతుంది. కానీ ఊహా పద్ధతి ఏమిటంటే ఈ ఊహకు అతీతంగా కాకుండా ఊహలతోనే ఉంటుంది. దీంట్లో విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ ఊహా పద్ధతిలో కొన్ని జనరలైజేషన్స్ లోంచి కొన్ని సత్యాసత్యాలని కనుక్కుని అన్వేషించిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు. ఉదాహరణకి మనం అక్షాంశాల మీద పైకి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే సత్యాన్ని మనకు తెలుసు కదా. ఈ సత్యాన్ని అతను నిర్ధారించుకుంటాడు. ఇలాగా ఈ సమస్య పరిష్కార పద్ధతిని రకరకాలుగా బోధించవచ్చు. కానీ బెస్ట్ బోధన ఏమిటంటే ప్రతిసారి కూడా బోధన అనేది కానీ అభ్యాసన అనేది కానీ కేవలం ఉపాధ్యాయుడు చెప్పడమే కాకుండా తమకి తాము లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని వీటినే అంటారు. అంటే ఏంటి, ప్రతిరోజు కూడా నిత్యం తన చుట్టూ ఉన్న జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చిన్న జీవితంలో తన చిన్న వయోపరిమితిలో కూడా ప్రతి విద్యార్థి కూడా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాడు. ఆ సమస్యల్ని ఎదుర్కోవడమే కాకుండా దాన్ని కూలంకుషంగా పరిశీలించి దానికి ఒక మంచి నిర్ణయాన్ని గాని మూల్యాంకనం చేసి దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావడమే మనిషి ప్రగతి పదంలోకి వెళ్లే ఒక మంచి భావి తరం వాళ్ళకి మంచి ఇచ్చే ఒక ఉదాహరణ. కానీ దీంట్లో ఉపాధ్యాయుడి పాత్ర చాలానే ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏం చేయాలి అని అడుగుతారా? ఫస్ట్ ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తను ముందర రోల్ మోడలింగ్ అనేది చెయ్యాలి. ఎప్పుడైతే మన ఉపాధ్యాయుడు చాలా మనకి ఆదర్శ ప్రియుడు అవుతాడో అప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి పనిని కూడా విద్యార్థులు చాలా బాగా వింటారు, వాటిని ఆచరిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం. ఇప్పుడు పాకిస్తాన్ లో ఎంత పెద్ద సంక్షోభం జరుగుతోందో చూసారా? ఇంకా ఎందుకు, మొన్నటికి మొన్న యాసిడ్ పోసేసట లెక్చరరే. ఎంత దీనమైన పరిస్థితి. ఎవరైతే రక్షించాలో వాళ్లే భక్షిస్తే ఇంక ఈ ప్రపంచంలో సమస్యలకు అంతు పంతు ఉండదేమో. కనుకనే ఉపాధ్యాయుడు చాలా నమ్రతతో విధేయతతో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా చాలా ఆదర్శప్రాయంగా తనని తాను మలుచుకుంటే ఉపాధ్యాయుడి మీద గౌరవం పెరిగిన పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఆయన యొక్క సలహాలను పాటించడం, ఈ సమస్యను చక్కగా విమర్శాత్మక సమీక్షించడం, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ సమస్యని ఎట్లా ముందరకు తీసుకెళ్లాలని. అట్లాగే ఈ సమస్య పరిష్కార పద్ధతి వల్ల ఉన్న లాభాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మంచి ఒక ప్రతిస్పందన అనేది మంచి పరస్పర అన్యోన్యత అవగాహన అది ఏర్పడి మనుషులు విద్యార్థులు కానీ ఉపాధ్యాయుడు కానీ మంచిగా తమ యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి చాలా పెద్ద వేదిక అవుతుంది ఇది. కానీ మనకి ప్రతిరోజు కూడా ఈ సమస్యల వలయంలో చిక్కుకున్న మానవుడు ఏం చేస్తున్నాడంటే సమస్య ఎందుకు వచ్చింది అని ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. కొన్ని ప్రకృతి సహజమైన సమస్యలు అయితే చాలా మట్టుకు మానవుడు సృష్టించుకున్న సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా మానవుడు సృష్టించుకున్న సమస్యలకి మానవుడే పరిష్కారం చూపించాలి గనక ప్రథమంగా విద్యార్థుల్లో ఉపాధ్యాయుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఉపాధ్యాయ పాత్ర చాలా ఉంది. ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ప్రేమించాలి. ముందర ప్రేమించాలంటే ఎలాగా, గుడ్డిగా ప్రేమించడం కాదు, విద్యార్థుల్ని తన పిల్లలుగా భావించి వాళ్ళ విజ్ఞతని వివేకాన్ని చాలా బాగా పెంపొందించాలి. ఇది ఎలా కుదురుతుంది? సశాస్త్రీయంగా ప్రతి దాన్ని కూడా కూలంకుషంగా సమస్యను చూసి పరిష్కరించుకుని
దానికి మంచి అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని. దీనికి ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే నిరంతరం కేవలం పాఠ్యబోధన మీదే తన యొక్క దృష్టినంతా సారించకుండా క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే విద్యార్థులతో పరస్పర అవగాహన ప్రతిరోజు కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. దానివల్ల మెంటరింగ్ స్కిల్స్ అని ఇంగ్లీష్ లో దీన్ని నిర్వచిస్తారు. మెంటరింగ్ స్కిల్స్ అంటే ఏం లేదు, గైడ్, ఫిలాసఫర్ అండ్ ఫెసిలిటేటర్ కింద ఉపాధ్యాయుడు ఎప్పుడైతే తన్ని తాను మలుచుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే ద స్టూడెంట్ స్టార్ట్స్ ట్రస్టింగ్ ది teacher. When the student develops a trust for the teacher, then what happens is the student will become a slave of the teacher, not in the literal sense of the word, but a slave for all practical purposes, so that the teacher is able to mold the behavior and the character of the student in the existing circumstances. Now every student is exposed to a number of problems, some of them are the problems within them, within the self, and some of the problems are in the environment. Now when the child is faced with a problem which is intrapersonal, then the conflict is much more than the conflict which is arising because of external pressure. Most of the times the child becomes a victim of the internal pressures. Now how can we sort this problem? Because conflict resolution is a very, very important aspect of teaching and learning process. Now here the teacher has got a very big role to play, in the sense that the teacher has to develop a trust and love for the student. When the student starts confessing every aspect of his life with the teacher, then there is a beautiful interactive and there is an interpersonal skill developed between the two. As such, what happens is that the teacher starts guiding and starts understanding the problems of the children, and then tries to guide them in a very, very useful and very creative and progressive way. The second thing which is very, very important, apart from what we are talking about the problem solution method, is that the teacher should be able and he should be open for discussion. Unlike the old system where the teacher was the central pivot of any classroom situation, now the focus, there is going to be, and there is to be, a paradigm shift from the teacher into the student, where the student becomes the center and the pivot of every action in the, or every activity in the classroom situation. So a lot of practical activity or a lot of project learning and a lot of creativity should be encouraged. A lot of brainstorming, a lot of critical thinking, a lot of analyzing, a lot of logical and rational thinking and discussion in the form of seminars, in the form of panel discussions. All these will allow the child not only to evolve into a better individual, but also come out with his own creative and critical thinking skills, which are very, very important for molding his personality and his behavior in the future times to come. Therefore, it's the bounden duty of the teacher not to restrict the thinking process of the student, but to encouraging and sustain his interest in the situation with which he is confronted with. For example, when a girl is there who is in a teenage, she has to face a number of problems in the society in the form of a threat to her being. There are problems like eve teasing. There are other problems which she has to face, which are very delicate to express and which are very awkward to express. When she has a confidant whom she can trust and give out her problem, then I don't think that problems will exist at all. For example, in the recent times we have seen this lecturer who has thrown acid on the face of a student just because she refused to marry him. Do you think it's a very, very peaceful and dynamic progressive thinking of the globe? No, not at all. We are going into regression and we are trying to become more and more barbaric in our thinking. The ego which is confronting the individual is marring the individual's growth and therefore making him a socially a delinquent in nature and a criminal by profession. Therefore, it is the duty of the teacher to keep on guiding the student and to keep on taking interest in the student's progress and activity, monitoring the student, developing some mentoring skills, and then trying to enhance their behavioral process
by setting a good example by his own behavior. Whenever you see human beings who are to be respected, you always search in them some positive qualities. Take for instance any of the leaders who have almost guided us into this. For example, the Mahatma himself. There is a transformation in the Mahatma. He was just an ordinary man. From an ordinary person, he has traversed and transformed himself into an extraordinary human being just by the virtue of his own behavior. Therefore, children and students, what I would like to say time and again is that there is no limit for the correction. A correction should be felt need within the individual, wherein the individual tries to control his emotions, tries to be balanced in his emotions, tries to be an ardent and good student, a person who has got passion for the subject, a person who can control his time, who can manage his time, and who can also bring progressive growth among his peers. Now, why should we talk of all these things? Because the world is facing a global threat. What is the threat? There is violence, there is crime everywhere, corruption, illiteracy, poverty, economic starving, and there are some countries which are trying to overpower and then subjugate the other countries because of their supreme economic status. Now what should we do? Just tell the student to be very aware of the entire global scenario. Try to bring and introduce a lot of current events into the classroom situation, which itself is a problem solution or problem solving method. Do not allow the child to be a mug pot. That rote method should be taken off from the classroom situation, and try to empower your students by continuously supporting their ideas and trying to extend support by making them a very exposed and enlightened individual. Because in education it is our weakness, I think, to keep on focusing on what cognitive aspect of the as you said, we always only take care of the cognitive aspects of education, but then don't forget that the affective aspects of the educational phenomena and the psychomotor domain are equally important, because now nobody can sustain this globalized competitive world unless and until you are very skilled and you try to improvise your skills day by day. Therefore, please motivate your children to become very helpful, aggressive, assertive, self-confident and motivating, self-enlightened, self-assured and assertive and whatnot. In this process of making them or empowering them, you see that a lot of light is thrown into their personality and behavioral structures. After all, behavior is the end of every human activity. Therefore, time and again one should insist on the type of behavior one should evolve or develop in order to sustain himself or herself in this competitive, globalized, civilized, the so-called civilization, which we are not at all understanding, whether it's a materialistic civilization or whether it should be a value-based civilization. Now, when you inculcate some values into this child, from the beginning of this learning, from the time he starts learning, first thing the teacher has to project and focus on is try to prevent the child from hiding the truth. As Gandhiji has evolved as a Mahatma, Satyanveshana, Sach, and the Anveshana of the Sach, that is, truth is the only and everlasting phenomena in this world. Therefore, make them very intelligent, honest, non-corrupt and self-abiding individuals. How do you go about this? We have only taken an example of this problem solving method here, but first and foremost the endeavor of training the child starts from the primary sections itself.
when the child is not going to err in the primary aspects of his education, on the primary stages of his education, then he will continue to become a motivated individual. Therefore, the motivation should be at the primary stage itself. The teacher who is teaching the primary levels should see that the child evolves into a very beautiful phenomena on this earth, trying to have some willpower, trying to control his anger, trying to control his emotions, trying to be balanced in his behavior and sustain the thought process as he is focused on the cognitive achievements. Only cognitive achievement does not tell the importance or the quality of a person. We are always constantly trying to compete with the world with our quantitative achievements, but we are wrong. We are not at all spiritual in our thinking. We are always being very, very religious, very confined, narrow, and very, very unsystematic in our progressive thinking. We can in one way say that we are lacking some progressive thinking. Then how do people grow? People can grow only when they are able to understand what they are. Understanding the self is very, very important in order to solve every problem one faces. Therefore, do not only focus on the cognitive levels or the cognitive aspects of the child, but continue to create a understanding and insight into the life as it is. An LKG student is also having a problem. What's his problem or what is her problem? The problem is with herself, with the environment around. With what is the problem within the self? The problem or the conflict within the self is, am I good? Am I able to compete? Am I competent? This is the primary and first question which the child develops right from the age of LKG, which continues to persist even when you attain the postgraduate level or the higher realms of education also. Why this phenomena has come, why this questioning has come means the child is not rightly educated from the beginning. It is the duty of the parents and the teachers to work together to lift the child to lofty heights. How is this possible? Constant love, support, education, and all the things which are beautiful and positive should be given to the child in a platter. Make the child a positive thinking embodiment who can only create positive vibrations around the world. When the positive vibrations are felt, then the person becomes very positive. The person is open to a lot of positive thinking and positive phenomena sets into the being. When the positive vibration sets into the being, the child will not think about the negativity at all. In spite of constantly living amongst or amidst negativity, the child can always and continues to evolve a positive being. How can this be possible? As I said earlier, it is the constant interest which the teacher shows on his ward. Along with the parent, he has to work or she has to work for the betterment of the child. Now today the paradigm shift, as I said, is not for individual learning, but it is what is a collaborative learning. How can this be possible? Now these peers are very, very big or major influences in the child's everyday life. How to control the peer group reactions or peer group actions. Now in this competitive society, every day we come across different types of children because of individual differences. Now recently I had met a child who asked me a simple question. She came to collect some funds. Then she asked me, she just projected it in front of me, and when I said that I don't have the money, she said that you don't have 10 rupees. So the child is thinking in a very, very negative way. Similarly, when she came to me on Vinayak Chaturthi, she asked me what was the cost of the idol I had bought. Why should a child think in this way? Why should she be bothered about the cost analysis, and why should she go into the price factor? You understand where the problem is? So we cannot go on discussing about problem solution unless the problem is going to be solved at the initial level, that is when the child nip the bud when it is ripe for it. తెలుగులో కూడా ఏమంటారంటే మొక్కై వంగనిదే మానై వంగదా అంటారు.
ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక గజ దొంగని ఉరిదీయబోతున్నారట. ఉరి తీసే ముందర అతన్ని నీ చివరి కోరిక ఏమిటి అని అడగడం ధర్మం గనక అడిగారు. అంటే మా అమ్మతో మాట్లాడాలని చెప్పాట అతను. సరే అని వాళ్ళ అమ్మగారిని పిలిచారట. ఈ గజ దొంగ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారి చెవు కసుక్కని కొరికాట. అరే ఎందుకు కొరికాడు అని ఆవిడ తెల్లబోయిందిట. అప్పుడు అన్నట్ట, అమ్మ తోటకూర నాడే నన్ను ఉంచుంటే నేను ఈ రోజు గజ దొంగగా మారు ఉండేవాడిని కాదు కదా, ఇప్పుడు నీకు అర్థమైందా నేను ఎందుకు కొరికానో నీ చెవి అని చెప్పాట. ఆ తల్లి ఎంత విలపించిందో మనకి తెలిసే ఉంటుంది, మనం ఊహించుకోవచ్చు కూడా. ఎందుకు ఈ పరిస్థితి తీసుకురావాలి? మనందరం కలిసి సామూహికంగా సాంఘికంగా ఏదైనా ఒక మార్పు తీసుకురావాలంటే జస్ట్ మనం సమస్య పరిష్కార పద్ధతిని గురించి క్లాస్ రూమ్ లో గట్టిగా దాని పద్ధతులు, లక్షణాలు, దాని స్టేజెస్, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చర్చించుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఆ పుస్తకంలో చదివే మ్యాటర్ని ఎవరైనా చదివి పరీక్షలో రాయగలరు. కానీ మనం చేయవలసింది ఏమిటి? ప్రతిసారి ప్రగతి పథంలోకి మనం మానవుడిని తీసుకురావాలి అంటే తెలియని ఆందోళన, తెలిసిన ఆవేదన ప్రతి మనిషి జీవితంలోనూ ఉంది. సో మనకు కావాల్సింది ఏమిటి? హత్యలు, మారణ హోమాలు, హింసలు, అశాంతి, మత కలహాలు ఇవి కావు. ఇప్పుడు మనం మొన్న కూడా చూసాం, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి జియాద్ అనే పేరుతో గాని లేకపోతే ట్రైనింగ్ ఇస్తున్నారు వార్ఫేర్ లో. అది లేకపోతే చైల్డ్ లేబర్, ఇలాంటివన్నీ దే ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేసింగ్ ఇన్ ది సొసైటీ. ఇవన్నీ ఎలా పరిష్కరించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డు నాట్ లీడ్ ది యూత్ ఇన్ టు రాంగ్ థింగ్స్ and try to educate them when they are wrong by reformative actions. ఒకసారి కిరణ్ బేడి గారు ఏం చేశారంటే తిహార్ జైల్లో ఆవిడని పోస్ట్ చేశారట, జైల్ సూపరింటెండెంట్ కింద. ఆవిడ యు నో దట్ షీ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ లేడీ. సో షీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ దేర్. She introduced yoga for the prisoners. First of all, she never understood or underestimated their capacities, and she never discarded them as prisoners. She thought they are individuals who have erred because of certain reasons. So they are always to be forgiven and forgotten, and the crime should be forgotten. Therefore, she introduced some yoga classes for them and meditation classes for them, and she also made the jail a computerized world, a techno-savvy world where every prisoner was allowed to do some beautiful computer training was given to them, just empowering them. Then she started the gully school for the children of the prisoners. Why did she do all these things? Is because she is very creative, she is very innovative, and she is very very reformative in her thinking. Therefore, students, what I would like to advise you today through this program is that స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని ఆహారం, శాంతియుత జీవితం కావాలంటే ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం అస్తమానం అదే పనిగా సంఘం గురించి ఆలోచిస్తూ దాని యొక్క ప్రగతికి నిర్విరామంగా పాటుపడుతూ ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట మీరు వినే ఉంటారు కదా. సో ప్రతి పనికి కూడా కృషి చాలా అవసరమైంది. సో మళ్ళీ మనం ఇంకొక మెథడ్ ఆఫ్ టీచింగ్ తో కలుసుకుందాం. ఉండామా మరి?